ఆయన అప్పుడు 2000 1500 ఒక సంవత్సరానికి 7000 1000 రూపాయలు పెంచా 5 ఏళ్ళు కానీ ఇప్పుడు ఈయన ఎక్కుతాయినా మాకు 4000 ఇచ్చినాడు. మాకు ఈ ప్రభుత్వమే బాగుంది. మాకు ఈయనే ఉండాల, ఇంకోరు బెక్కలేదు. మాకు ఇప్పుడు 7000 ఇచ్చినారు నాయన. చంద్రబాబు నాయుడు కేసు ఇద్దరు కలిసి 7000 ఇచ్చినారు. మళ్ళా నీళ్లు లేవు నాయన, మాకు నీళ్ళు ఒకటి ఇస్తే నీళ్ళ సమస్య తీరిపోతే బాగుంటుంది. అంతే, మాకు ఏం ఇంకోటి ఏది వద్దు మాకు. అప్పుడా 200 నుండి 1000 రూపాయలకి వచ్చి 1000 రూపాయల నుండి 2000కి వచ్చా. 2000 నుండి మళ్ళీ ఆట 150 పెంచి 5 ఏళ్ళకి 3000 చేశా. అంతేనా, లాస్ట్కి జనవరికి చేసినాడు. ఇప్పుడు మాకేమో ఈయనే కావాలా. అంతకుముందు ఏముండలేదు, ఎంతో అంత చిన్నంతా తీసుకున్నాం, చేయబట్టుకున్నాము. ఇప్పుడు ఆయన వచ్చినాక బాగా వచ్చినాడు, 7000 ఇచ్చినాడు. మాకు ఆయనే రావాలా నైనా, ఎప్పటికైనా ఉండాలి. మాకు నీళ్ళు కొట్టు కొంచెం ఇబ్బంది ఉంది. పర్వాలేదు, కుటుంబం పర్వాలేదు, బాగుంది. ఇప్పటికైనా బాగా ఇచ్చినాడు, పెట్టినాడు. అయిపోయింది 1000 రూపాయలతో ఉంటే ఆయనే చేసినాడు. 2000 దాకా ఆయన చేసి ఇచ్చినాడు. కప్పు ఉంటే మాకు అయిపోయి బాగా దావ చూపించినాడు ఆయన. ఇప్పుడు అయిపోయినాక ఏందో 1000 రూపాయలు ఉంటే అట్లా ఏంటంటే ఇచ్చినాడు. లాస్ట్కి ఇచ్చినాడు 3000. దిగిపోయేటప్పుడు 3000 ఇచ్చినాడు ఆయన. ఇంకేమో మాకు బాగా ఆయనే రావాలా, అదే కోరుకుంటున్నాను. చంద్రబాబు నాయుడు అక్కడ వచ్చినాక మాకు ప్రభుత్వము అప్పుడు కొంచెం కొంచెం పెంచా. జనవరిలో 3000 చేసి మాకు చంద్రబాబు నాయుడే బాగా చేసినాడు. మాకు ఆయనే కావాలి. ఇప్పుడు మా వచ్చే నెల కూడా మరి ఈ 5 ఏళ్ళు అయిపోయినాక మరి ఇంకా 5 ఏళ్ళు కూడా మాకే రావాలా, అయిపోయి రావాలా. ప్రభుత్వం బాగుంది, అన్ని అరాచకాలు అన్నీ చేసి ప్రభుత్వం బాగలేకపోయింది. అయిపోయి చాలా మోసాలు చేసినారు మాకు, అన్ని చేసినాడు. ఎప్పుడు ప్రభుత్వం బాగుంది, మాకు చంద్రబాబు నాయుడే రావాలి, మాకు అన్నే రావాలా. ఇప్పుడు 7000 వచ్చింది పింఛనే. మాకు ఎవరు ఇరు, మాకు ఎవరు కొడుకు ఇరు, బిడ్డలు ఇరు, కొడుకులేరు బిడ్డలు ఇరు. మాకు ఆయన మాకు తండ్రి, అన్నయ్య బాగా ఇచ్చినాడు. మాకు ఆయనే రావాలి. పెన్షన్ 1500 వస్తుండే, ఆ 1500 కాస్త 3000కి చంద్రబాబు నాయుడు గారే పెంచినారు. తర్వాత మళ్ళీ మేము కొంచెం ఉద్యమ రూపకంగా పోరాడినందువల్ల ఈరోజు 3000 కాస్త 6000 రూపాయల పెన్షన్ మరీ చంద్రబాబు నాయుడు గారే ఇస్తున్నారు. ఈ పెన్షన్ పెరగడం వల్ల మా జీవితాల్లో చాలా అంటే చాలా సంతోషకరమైన వాతావరణం కనిపిస్తుంది. ఈ పెన్షన్ వల్ల ఆధారపడి బతికే మాలాంటి వాళ్ళు చాలా మంది ఉన్నారు. ఏ పని చేతగాక, ఎటువంటి ఆదరవు లేక చాలా ఇబ్బందులు పడినాం. గతంలో 5 సంవత్సరాలు మా ఇబ్బందులు అంటే ఆ కరోనా టైం ఒకటి, పెన్షన్లు అరకొరగా పెన్షన్లు రావడంతో చాలని బతుకులతో చాలా దుర్భరమైన పరిస్థితిని ఎదుర్కొన్నాము. ఆ పరిస్థితి మర్చిపోవడానికేనేమో ఈరోజు పెన్షన్ పెరిగింది. ఈ పెన్షన్ పెరగడం వల్ల మేము కూడా సమాజంలో గౌరవంగా బతకడానికి కొద్దిగా ఆస్కారం దొరికినట్లు అనిపిస్తుంది. గతంలో 3000 రూపాయలు పెన్షన్ వచ్చేది, నాకు 5000 రూపాయలు వచ్చేది. ఇప్పుడు 15000 రూపాయలు ఇచ్చినారు. చాలా సంతోషంగా ఉంది. ప్రస్తుత ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి నా ప్రత్యేక ధన్యవాదములు తెలుపుతున్నాను. ఇదే విధంగానే మాకు కొంచెం తోడ్పాటును అందిస్తే మేము కూడా ఇంకా కొంచెం ముందుకు పోవడానికి ఆస్కారం ఉంటుందని ముఖ్యమంత్రి గారికి సవినయంగా విన్నవించుకుంటున్నాను.